తెలుగు రాష్ట్రాల వివాదంపై రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఆయన ఏమన్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి, రాజ్నాథ్ ఏమని వ్యాఖ్యానించారు? చాలా క్లుప్తంగా మాట్లాడారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను శాఖ కార్యదర్శి ఎల్సీ గోయల్కు అప్పగించామని, ఆ విషయాలన్నీ కూడా ఆయన పరిశీలించి పరిగణలోకి తీసుకున్న తర్వాత పరిష్కరించే ప్రయత్నం చేస్తారన్న అభిప్రాయాన్ని రాజ్నాథ్ వ్యక్తం చేశారు. అయితే ఈ ఫోన్ సంభాషణల రికార్డింగ్ సంబంధించిన అంశాన్ని ప్రస్తావించినప్పుడు మాత్రం దానిపై నేనేమీ మాట్లాడని చాలా క్లుప్తంగా సమాధానం ఇచ్చారు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం యొక్క పరిశీలనలోనే అన్ని అంశాలు ఉన్నాయి. ప్రతి నిమిషం కూడా రెండు రాష్ట్రాల మధ్య హైదరాబాద్ లో జరుగుతున్న పరిణామాలను ఎల్సీ గోయల్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి తనకున్నటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు. వీటన్నిటిని కూడా పరిశీలన తీసుకున్న తర్వాత ఎప్పుడు ఏ సమయంలో ఏ రకంగా స్పందించాలన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించేందుకు తగు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా రాజ్నాథ్ సింగ్ మాటల ద్వారా తెలుస్తుంది. కేంద్ర కూడా రెండు రాష్ట్రాల మధ్య సమస్యను పరిష్కరించే, వివాదాలను పరిష్కరించే బాధ్యతను మాత్రం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎల్సీ గోయల్ తీసుకున్నారు. ఆయన చాలా నిశ్చితంగా అన్ని పరిణామాలను పరిశీలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. ఓటుకు నోటు వ్యవహారంపై రాజ్నాథ్ సింగ్ స్పందించారు. తెలుగు రాష్ట్రాల వివాదాలపై రాజ్నాథ్ సింగ్ ఈ వ్యవహారాలను హోంశాఖ కార్యదర్శి చూసుకుంటారని చెప్పి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఓటుకు నోటు వ్యవహారంపై రాజ్నాథ్ సింగ్ ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. मित्रों, हमारी तरफ से एक निवेदन ऐसा न हो कि जम्मू कश्मीर छोड़ मत देना एकदम। मित्रों, हमारी तरफ से एक निवेदन ऐसा न हो कि जम्मू कश्मीर छोड़ मत देना एकदम।